హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని అనుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో మనం పొద్దున్నే 5:30 అయింది. ఎక్కడికి వెళ్తున్నాం? హాలీవుడ్ సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు టైం కుదిరింది, లెట్స్ గో. అందరు రెడీగా ఉన్నారు. ఇంట్రడక్షన్ షార్ట్ చెప్పే టైం లేదు, లాకేసి నేనే స్టార్ట్ అవ్వాలి. Let's lock the house. Oh guys, let's go. మార్నింగ్ ఆల్మోస్ట్ 5:30 అయింది, మేము స్టార్ట్ అయ్యాం. బట్ యాక్చువల్లీ సన్ రైజ్ 6:52 అండ్ ఆల్మోస్ట్ 7 o'clock ఇచ్చాడు. బట్ మేము ముందే స్టార్ట్ అయ్యాం బికాజ్ లేట్ అయితే మిస్ అయిపోతామని చెప్పి కొంచెం టైం స్పెండ్ చేయడానికి. మేము ఇప్పుడు హాలీవుడ్ బీచ్కి వచ్చాం. ఈజ్ వన్ ఆఫ్ ది ప్రెటియెస్ట్ బీచ్ ఇన్ మయామి అనమాట, హాలీవుడ్ బీచ్. సో కార్లో నేను ఎవరిని చూపించలేకపోయా బికాజ్ అందరం నిద్రమొహాలతో ఉన్నాం. ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము ఆఫ్టర్ 20 minutes డ్రైవ్. అండ్ యా లైక్ ఆ సౌండ్స్, అక్కడే మా ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది సన్ రైజ్ చూడడానికి. కొంచెం మెల్లమెల్లగా నడుచుకెళ్ళేసరికి మొత్తం ఓషన్, ఆల్మోస్ట్ క్లౌడ్ మొత్తం సన్ కవర్ చేసేస్తుంది. సో ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ½ an hour టు సన్ రైజ్. సో ఈ టైంలో మేము కొంచెం అక్కడ టైం స్పెండ్ చేస్తూ అలా చూస్తూ స్పెండ్ చేయాలనుకుంటున్నాం. ఫైనలీ వీఆర్ హియర్ ఆఫ్టర్ సో మెనీ డేస్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని. అండ్ ఈరోజు అయితే కుదిరింది మాకు సన్ రైజ్. గాయ్స్, సన్ రైజ్కి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా చల్లగా ఉంది. అన్ని వైపుల నుంచి గాలి అయితే వస్తుంది. నేనైతే కెమెరా యాంగిల్ అట్లా సెట్ చేసేసి వాక్ అయితే వెళ్ళాను. నాకు అట్లా నైస్ వాక్స్ అట్లా వెళ్ళడం అంటే ఇష్టం. సో నేనైతే గాలికి లిటరల్లీ అక్కడ ఉన్న ఎయిర్కి నేనైతే వెనక్కి వచ్చేస్తున్నా, చాలా బక్కగా ఉండా కాబట్టి. బట్ ఐ హ్యావ్ ఎ గుడ్ టైం. ఫైనల్లీ కెమెరా సెట్ చేసుకుని సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ అలా కూర్చుని చూసి కాసేపు టైం అయితే మంచి టైం స్పెండ్. గైస్, మేమైతే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ ఒక క్లౌడ్ అనేది అట్లా పట్టేసింది దానికి ఆ సన్ ముందు. సో అదొక్కటి వెళ్ళిపోతే మొత్తం సన్ రైజ్ అయిపోద్ది. అండ్ చాలా చల్లగా ఉంది. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మా లియో గాడు ఇంకో 10 minutesలో వస్తున్నాడు. వాడి కోసం మేము కళ్ళు ఇంత పెద్దగా చేసుకుని వెయిట్ చేస్తున్నాను నేనైతే. హెయిర్ మొత్తం ఎగిరిపోతుంది. ఎంత ఇరిటేటెడ్గా ఉంటుంది అమ్మాయిలకి హెయిర్ ఎగిరితే. సెట్ చేసుకుని వస్తాం కదా, కానీ అన్ని కండిషన్సే. జుట్టు ఎగరకూడదు, అందంగా రావాలి. గైస్ ప్రపోజ్ చేస్తున్నాడు గైస్. ఆల్మోస్ట్ రికార్డ్ చేయలేకపోయాను కానీ గైస్ వాడు ఆ మూల ఉన్నాడు, ఈ మూల దాకా వచ్చాడు, భలే ఫ్లై అవుతున్నాడు. టైం లైప్స్ అయితే పెట్టేసి చక్కగా కూర్చుని నేనైతే సన్ రైజ్ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక్క క్లౌడే ఉంది, అది కూడా వెళ్ళిపోతే మన సన్ రైజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనిపిస్తుంది. అండ్ ఒక సైడ్ ప్రపోజ్ చేసుకుంటున్నారు, ప్లాన్స్ చేసుకుంటున్నారు, ఒక సైడ్ డాగ్స్ని వాకింగ్ చేపిస్తున్నారు, అండ్ పారాషూట్తో రైడ్కి వెళ్తున్నారు. ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఫైనలీ గైస్, సన్ రైజ్ అయితే వచ్చేసింది. చిల్ అవుతున్నారు అందరూ. అయితే వచ్చేసింది. నేనైతే మంచిగా చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది సన్ రైజ్. బర్త్ వెయిట్ అంటారు కదా, వెయిట్ చేసి ఫైనలీ సన్ రైజ్ అయితే చూసాను. కాసేపు ఇలాగే
అని చెప్పేసి నా ఫోటో పెట్టేసా బ్రో సింగిల్ ఛాన్స్ పెట్టు కాలు నాకు లహరికి లియో అయితే ఫేవరెట్. అందుకే మేము మా కార్లో మా సిస్టర్ మా బ్రదర్కి వదిలేసి మేమైతే లియో గడి కార్ ఎక్కాం ఓన్లీ బికాజ్ లియో గడితో ఆడుకోవడానికి. వాడంటే మాకు ఎంత ఇష్టం అంటే అసలు వాడి హెయిర్ ఉంటుంది ఎంత స్మూత్గా ఉంటుంది. నేను లహరి ఇస్ లైక్ అనదర్ వరల్డ్లో ఉండి అలా వాడితో ఆడుకోవడమే సరిపోద్ది మా ఇద్దరికైతే వెళ్ళినప్పుడల్లా. మేము బీచ్లో సన్ రైజ్ చూసేసి ఫైనల్లీ సింధు బ్రో రిఫర్ చేసిన ఏంటిది నెవర్ ల్యాండ్ అని చెప్పి కాఫీ షాప్కి అయితే వచ్చేసాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. లెట్స్ సీ, చాలా అయితే చాలా బాగుంది. లెట్స్ సీ ఇన్సైడ్ ఎట్లుంటుందో. పద చాలా బాగుంది. సింపుల్గా కొంచెం ఇంటినే డెకరేట్ చేసిన. ఉంది చెట్టు మీద నేను అది తిరిగిన ఆ 10 లోపలికి ఇంకా వస్తే వచ్చి నీ ఫుడ్ స్ట్రాబెరీ బ్లూబెరీ తీసుకొని వెళ్ళిపోతాయి. ఫైనలీ నేనైతే నా కెమెరా యాంగిల్ సెట్ చేసేసుకుని ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసాం. ఇస్ ద ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం. సో కోటి బ్రో అండ్ సింధు బ్రో వాళ్ళిద్దరూ సజెస్ట్ చేశారు మాకు ఫుడ్. సో యాక్చువల్లీ ఫుడ్ సజెస్ట్ చేయడం పక్కన పెడితే అసలు వచ్చిన ఫుడ్ టేస్ట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ అసలు లైక్ అమేజింగ్ అనమాట. యాక్చువల్లీ నేమ్స్ నాకు అంత పర్టికులర్గా గుర్తులేవు. సో లైక్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసాను. హాట్ చాక్లెట్ అవకాడో టోస్ట్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మిగతా వాళ్ళందరూ ఇట్స్ లైక్ వేరే కైండ్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ పెట్టుకున్నారు. అన్నీ టేస్ట్ చేసాం. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్ అండ్ ద అంబియన్స్ ఆఫ్ దట్ ప్లేస్ ఇస్ ఆల్సో సో గుడ్. గైస్ మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది. మేము అందరం స్టార్ట్ అయిపోయాం బ్యాక్ హోమ్. బ్యాక్ హోమ్ కాదు, యా ఫుల్. నేనైతే పొద్దున్న 5:30కి 5:30కి పిజ్జాతో స్టార్ట్ చేసాం. 9:35 అయింది. ఇంటికి వెళ్ళి గులాబ్ జామ్ తినాలి. నేను గులాబ్ జామ్ చేసుకున్నాం. డిన్నర్ పొటాటో కర్రీ, రసం. మళ్ళీ స్నాక్ బ్రేక్ అనేది ఉంటుంది 4 o'clock. అస్సలు లంచ్ అయ్యాక స్నాక్ బ్రేక్ ఉంటుంది గాయస్. స్నాక్లో ఏంటి ఐస్ క్రీమ్ ఆర్ సంథింగ్. మళ్ళీ డిన్నర్ ఫినిష్. సో గారెల పిండి మిక్స్ అయ్యాలి. సో మేము గారెలు తిందాం అనుకుంటున్నాం. చట్నీతోనే చేద్దాం. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ నౌ. నేను ఇంటికి వెళ్ళాక వీడియో చేయదలుచుకోలేదు బికాజ్ నేను చాలా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ 5కే లేచిపోయాను. సో నిద్ర లెగిసాను. సో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ గైస్ నెక్స్ట్ టైం.